హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తన భార్య నగలని దీపకి ఇచ్చి జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చిన శివన్నారాయణ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీప కార్తిక్ ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు, రేపు తాతయ్య బర్త్డే, తొందరగా వచ్చి అన్ని ఐటమ్స్ వండాలి దీప, గ్రాండ్గా చెయ్యాలి అని అంటూ ఉంటాడు కార్తిక్. అలాగే బావా, తాత బర్త్డే అంటే నాకు కూడా పండగే కదా అని అంటూ ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు. అప్పుడు అది వింటున్న జ్యోత్స్న అయితే, నన్ను సీఈఓని చేయకుండా శ్రీధర్ మావిని సీఈఓని చేసి అందరి ముందు నన్ను అవమానించిన తాత పుట్టినరోజు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారో, వీళ్ళు ఎలా సెలబ్రేషన్ చేస్తారో నేను చూస్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఎందుకే ఇప్పటికే అందరూ కూడా నిన్ను ఏదోటి అంటూనే ఉన్నారు, ఇప్పుడు నువ్వు ఏదైనా గొడవ చేయాలని చూస్తే మళ్ళీ నిన్ను అందరూ కూడా అనరాని మాటలు అంటారు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే జ్యోత్స్న అయితే, లేదు గ్రాని, రేపు వీళ్ళ సంతోషాన్ని నేను చూడలేను. వీళ్ళిద్దరూ కలిసి బర్త్డే చేస్తే వీళ్ళిద్దరిని సొంత మనవరాలు మనవడి కింద లెక్క వేసుకుంటారు తప్ప నన్ను లెక్కలో నుంచి తీసేస్తారు. ఈ జ్యోత్స్న అంటే ఏంటో చూపించాలి వీళ్ళకి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. మళ్ళీ ఇదేం గొడవ చేస్తుందో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. తర్వాత ఇక పారిజాతం అలా అనుకున్న తర్వాత ఇక ఉదయం అవ్వంగానే అందరూ కూడా వస్తారు. అంటే కార్తీక్, దీప ఇద్దరు కూడా కాంచనని, అనసూయని, శౌర్యని కూడా తీసుకువస్తారు. అప్పుడే వాళ్ళు ముగ్గురు రావడం చూసి, అదేంటి పొద్దున్నే వచ్చేశారు, మిమ్మల్ని పొద్దున్నే రమ్మని ఎవరైనా పిలిచారా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అప్పుడే ఇక కాంచన అయితే అంటూ ఉంటుంది, మా ఇంటికి నన్ను ఒకరు పని కట్టుకొని పిలవాల్సిన అవసరం లేదు జ్యోత్స్న, ఇది నా ఇల్లు, అంటే నా పుట్టిల్లు, నా పుట్టింటికి నేను ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని అంటూ ఉంటుంది కాంచన. నువ్వంటే కూతురువే, నీ కొడుకంటే ఇంటికి డ్రైవరు, నీ కోడలు ఈ ఇంటికి వంట మనిషి, మరి ఈ అనసూయకి ఈ ఇంటితో ఏం సంబంధం ఉందని నీతో పాటు తినడానికి ఊపుకుంటూ వచ్చేసింది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక సుమిత్ర అయితే అంటూ ఉంటుంది, ఇక సుమిత్ర అయితే జ్యోత్స్న మీదకి చెయ్యెత్తి, నోర్ముయ్, అసలు పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో ఆ మాత్రం నీకు చదువుకున్నావో ఇంగిత జ్ఞానం లేదా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే అది చూసి ఒక్కసారి పారిజాతం అయితే, జ్యోత్స్న అన్న దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటుంది పారిజాతం. కాంచన అంటే కూతురు కాబట్టి వచ్చింది, ఈ అనసూయకి మన ఇంటితో ఏం సంబంధం అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక శివన్నారాయణ, ఏంటి సుమిత్ర, జ్యోత్స్నాని కొట్టకుండా ఎందుకు ఆగిపోయావో, ఇప్పుడు నేను పారిజాతాన్ని కొట్టే దెబ్బ జ్యోత్స్నాకు కూడా తగలాలి అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. ముందు నుంచి మనం ఈ జ్యోత్స్నాని ఇలా ఈ పారిజాతాన్ని దూరంగా ఉంచుంటే సరిపోయేది, వీళ్ళిద్దరిని ఒకే చోట ఉంచి చాలా పెద్ద తప్పు చేశాం సుమిత్ర అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. పారిజాతం పెంపకంలో పారిజాతం మాటలు విని జ్యోత్స్న కూడా పారిజాతంలోనే తయారయ్యింది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక కార్తీక్ అయితే ఇలా అంటూ ఉంటాడు, అంతే తాత, కొందరికి నానమ్మ పోలికలు వస్తూ ఉంటాయి, ఆ నానమ్మ పోలికలే జ్యోత్స్నకి వచ్చుంటాయి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఆ మాట విని జ్యోత్స్న, ఇదేంటి నానమ్మ పోలికలు అని బావ ఎందుకన్నాడు, నేను పారిజాతం సొంత మనవరాలని, తన రక్తాన్నని బావకి తెలుసా అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. పోలికలేంటి బావా, పోలికలు రావడానికి తను మా సొంత నానమ్మేం కాదే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏమో ఏం చెప్పలేమో అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఏమో ఏం చెప్పలేమంటే నీ మాటలకున్న ఉద్దేశం ఏంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో దశరథ వచ్చి, అసలేంటి మీ గొడవ, ఎందుకు పొద్దున్నే ఇంట్లో గొడవ చేసి మనశ్శాంతి లేకుండా చేయాలని చూస్తున్నావా, చూడు జ్యోత్స్న, నువ్వు అవసరం లేని దానికి గొడవ పెట్టుకొని ఇంట్లో మనశ్శాంతి లేకుండా చెయ్యాలని చూస్తే మాత్రం ఇక ఊరుకునే ప్రసక్తే లేదు అని దశరథ అంటూ ఉంటాడు. అనసూయ నా చెల్లెల్ని సొంత చెల్లెల్లాగా చూసుకుంటుంది, మా మా చెల్లెలు ఈ ఇంటికి కూతురులాగా ఎలాగో అనసూయ గారు కూడా మాకు అలాగే, తను కూడా ఇంటి ఆడబొడ్చే అని అంటూ ఉంటాడు దశరథ.
మా చెల్లెలు ఎప్పుడైతే వచ్చి వెళ్ళాలే హక్కు అని అంటుందో, అలాగే అనసూయ గారికి కూడా నా చెల్లితో పాటు ఇక్కడికి వచ్చి వెళ్ళే హక్కు ఉంది అని అంటూ దశరథ చెప్తాడు. ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. అయితే ఇంతలో శ్రీధర్ అయితే వస్తాడు. ఇక శ్రీధర్ రావడం చూసి సీఈఓ గారు వచ్చారు. సీఈఓ గారి భార్య కూడా వచ్చింది. కానీ సీఈఓ గారి కోడలు మాత్రం పాపం వంట మనిషి కదా, వంటలు చేస్తూ ఉంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నిన్నేమీ మాట్లాడొద్దని చెప్పాను కదా అని అంటూ ఉంటాడు శివనారాయణ. అయితే తర్వాత ఇక కార్తీక్ అయితే కేక్ తీసుకొని వస్తాడు. అందరూ కూడా నుంచొని ఉండగా అప్పుడే ఇక జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది, చూసావా గ్రాని, పాపం సీఈఓ గారి కోడలికి తన ఒంటి మీద పిసిరెత్తు బంగారం కూడా లేదు. పాపం కోడలికి ఈ మామగారు ఏమీ చేయించినట్టున్నారు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక కాంచన అయితే తలంచుకొని అలా ఉండిపోతుంది. అప్పుడే ఇక కాంచన, దీప ఒకసారి నాతో రండి అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే ఇక శివనారాయణ వాళ్ళిద్దరినీ కూడా గదిలోకి తీసుకువెళ్తాడు. ఏంటి తాత వాళ్ళిద్దరినీ గదిలోకి తీసుకువెళ్ళాడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏమోనే, ఒకవేళ నువ్వనే మాటలకి పడొద్దు అని చెప్పడానికేమో అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడు ఇక గదిలోకి తీసుకువెళ్ళిన శివనారాయణ తన భార్య నగలన్నీ కూడా తీస్తాడు. అమ్మ కాంచన, ఇవి మీ అమ్మ నగలు, నువ్వు వేసుకో అని అంటూ ఉంటాడు. వద్దు నాన్న అని అంటూ ఉంటుంది కాంచన. లేదమ్మా, ఈరోజు నా కూతురు అందరి ముందు కూడా తలదించుకునే పరిస్థితి రాకూడదు. ఇవి మీ అమ్మ నగలు కదా, వీటి మీద నీకు పూర్తిగా హక్కు ఉంది, తీసుకోమ్మా అని అంటూ ఉంటాడు శివనారాయణ. చూడమ్మా దీప, నువ్వు నాకు మనవరాల్లాగే, జ్యోత్స్న ఎలాగో నువ్వు అలాగే మీ సొంత నానమ్మ నగలే అనుకొని ఇవి నువ్వు వేసుకోమ్మా, వేసుకొని నా మర్యాదని నిలబెట్టండి అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే ఇక కాంచన, దీప ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నగలైతే వేసుకుంటారు. ఇద్దరూ కూడా నగలు వేసుకొని బయటికి వస్తూ ఉండడం చూసి జ్యోత్స్న, పారిజాతం షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక పారిజాతం అయితే, ఇదేంటి వీళ్ళ ఒంటి మీద ఉన్నవి మీ నానమ్మ నగల్లా ఉన్నాయి అని అంటూ పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటండి ఇదంతా, ఈ నగలన్నీ అక్క నగలేనా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక శివనారాయణ అయితే, అవును, ఈ నగలన్నీ కూడా నా మొదటి భార్యవే అని అంటూ ఉంటాడు. అసలు మీ మొదటి భార్య నగలు మీ మనవరాలకి చెందాలి, అలాంటిది మీ మనవరాలకి ఇవ్వడం మానేసి కాంచనకి, ఈ దీపకి ఎలా ఇచ్చారు మీరు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. అప్పుడే పారిజాతం అలా అడిగేసరికి అంటూ ఉంటుంది జ్యోత్స్న కూడా, అవును తాత, అసలు నా నగలు ఈ దీపకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అత్త అయితే కూతురు అనుకోవచ్చు, మరి ఎందుకు మీరు దీపకి ఇచ్చారు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది కాంచన అయితే, మా అమ్మ నగలు మా నాన్న నాకు ఇచ్చాడు, నా నగలు నేను నా కోడలికి ఇచ్చాను, నాకు కూతురైనా కోడలైనా దీపే కదా, అందుకనే దీపని వేసుకోమని ఇచ్చాను అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. అంటే నీ ఉద్దేశం ఏంటత్తా అని అనగానే, నా ఉద్దేశం ఏమీ లేదు, మీ మనవరాలు నానమ్మే తెగ నలిగిపోతున్నారు అని అంటూ ఉంటే, అచ్చం నువ్వు మా అమ్మలాగే ఉన్నావు దీప, నిజంగా నువ్వు మా సొంత కూతురు అంటే నమ్మేస్తారు అని అంటూ ఉంటాడు దశరథ. డాడీ, అసలు ఏమనుకుంటున్నారు మీరందరూ? చూసేవాళ్ళకి మీరు నాకు తల్లిదండ్రులా లేరు, ఆ దీపకి తల్లిదండ్రులా ఉన్నారు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏంటి తాత అని అంటూ ఉంటే, చూడు జ్యోత్స్న, నువ్వు మా మాట విని మేము చెప్పినట్టు చేస్తే మాకు కూడా నిన్ను చూసుకొని ఆనందపడేవాళ్ళం, కానీ రోజు రోజుకి నీవు స్వార్థంగా ఆలోచించడం మొదలుపెట్టావు అని అంటూ ఉంటాడు శివనారాయణ. వెంటనే దీపన ఆ నగల్ని తీసి ఇచ్చేమని చెప్తారా లేదా అని అంటూ ఉంటే, నేను తీసివ్వను అని అంటూ ఉంటుంది దీప. ఎంత పొగరి, మా నానమ్మ నగలు తీసివ్వనని చెప్తావా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నీకే నా నానమ్మ, నాకు కూడా నానమ్మే, నేను తీసివ్వను అని ఖచ్చితంగా చెప్పేస్తుంది బల్లగుద్దినట్టు దీప. అయితే
చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.